హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి లేటెస్ట్గా ట్రెండ్ అవుతున్న జిమ్మిచూ సారీ బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్ని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. దీనికి సంబంధించిన మెజర్మెంట్స్ అన్ని కూడా నేను ఇక్కడ స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేసేస్తున్నాను. ఇది వచ్చేసి 36 సైజ్ బ్లౌజ్ అనమాట. డిజైన్కి సంబంధించిన ఫ్యాబ్రిక్ డీటెయిల్స్ అలానే కాస్ట్ అవన్నీ కూడా నేను వీడియో మిడిల్లో అయితే చెప్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. అలానే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి నేను పార్ట్ నెక్ బ్లౌజ్ డిజైన్ అయితే డ్రా చేస్తున్నాను. బ్లౌజ్ బ్యాక్ పార్ట్ మొత్తం కూడా క్యాన్వాస్ పేపర్ని వేయకుండా స్టిచ్చింగ్ చేయలేరా అని చెప్పేసి అడుగుతున్నారు కదా. స్టిచ్చింగ్ చేయొచ్చండి. నేను ఆల్రెడీ 2-3 వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. మీకు క్యాన్వాస్ పేపర్ అవైలబుల్గా ఉంటే మాత్రమే వేయాలి, లేదంటే అవసరం లేదు. అందుకని ఈరోజు అప్లోడ్ చేసే 2 వీడియోలో కూడా నేను క్యాన్వాస్ పేపర్ని అయితే యూజ్ చేయకుండా స్టిచ్చింగ్ చేస్తున్నాను. మనకి క్యాన్వాస్ పేపర్ యూజ్ చేస్తే కొంచెం క్లాత్ అనేది థిక్నెస్ తక్కువ ఉంది కదా, అందు గురించి కొద్దిగా డిజైన్ అనేది నీట్గా వస్తుందని చెప్పేసి నేను వేస్తున్నాను. మీకు ఒకవేళ అవైలబుల్గా లేకపోతే కనుక క్యాన్వాస్ పేపర్ లేకుండా ఎలా స్టిచ్చింగ్ చేయాలో ఈ వీడియో అయితే చూడండి. ఇక్కడ నెక్ దగ్గర మాత్రమే క్యాన్వాస్ పేపర్ని అయితే యూజ్ చేస్తున్నాను అనమాట నేను. ఇప్పుడు స్క్రీన్లో చూపించిన విధంగా నెక్ చుట్టూ కూడా కటింగ్ చేసేసుకుని దీన్ని లైనింగ్ క్లాత్కి ఐరన్ చేసేసుకోవాలి. మీకు ఐరన్ చేయడానికి వీలు లేకపోతే కనుక 2 సైడ్స్ కూడా ఇక్కడ నేను ఏదైతే మార్కింగ్ని డ్రా చేశానో ఈ మార్కింగ్ని 2 సైడ్స్ కూడా వేసేసుకుని డైరెక్ట్గా కూడా స్టిచ్చింగ్ చేసేయచ్చు. డిజైన్ కోసం అని చెప్పి తీసుకున్నాం కదా, దీన్ని కూడా కటింగ్ చేసేసుకుని లైనింగ్ క్లాత్కి ఐరన్ చేసేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడైతే నేను క్యాన్వాస్ పేపర్ని యూజ్ చేయట్లేదు, లైనింగ్ క్లాత్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. నేనైతే డబుల్ క్లాత్ తీసుకున్నాను. మనకి లైనింగ్ క్లాత్ కొంచెం కలర్ షేడ్ ఉండడం వల్ల డబుల్ తీసుకున్నాను. కరెక్ట్గా మ్యాచ్ అయ్యే లైనింగ్ క్లాత్ ఉంటే కనుక సింగిల్గా స్టిచ్చింగ్ చేసేసినా సరే బాగానే ఉంటుంది. ఈ విధంగా నెక్ చుట్టూ కూడా చిన్నగా కటింగ్ చేసేసుకోవాలి. మనకి ఈ డిజైన్ స్టిచ్చింగ్ చేయడం కోసం అని చెప్పేసి మనకి సారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా 1 మీటరు, దానికి ఎక్స్ట్రాగా సారీలో నుంచి ఒక 1/4 మీటర్ కటింగ్ చేసుకుంటే డిజైన్ అయితే కంప్లీట్గా స్టిచ్చింగ్ చేసేయచ్చు. నా దగ్గర అయితే ఎక్స్ట్రా క్లాత్ ఉంది కనుక డబుల్ వేసాను బ్యాక్ పార్ట్కి. మీరైతే సింగిల్గానే స్టిచ్చింగ్ చేసేయచ్చు అనమాట. సింగిల్ లేయర్లని డబుల్ లేయర్ వేయాల్సిన అవసరం లేదు. కొంచెం థిక్నెస్ ఉంటుందని వేసాను అంతే. ఆల్రెడీ మనం ఐరన్ చేసి పెట్టుకున్న ఈ బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో దీన్ని నెక్ చుట్టూ కూడా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. 1.5 మీటర్లో కంప్లీట్గా బ్లౌజ్ మొత్తం కూడా స్టిచ్చింగ్ చేసేయచ్చు. అలానే ఈ బ్లౌజ్ కోసం స్టిచ్చింగ్ ఛార్జెస్ వచ్చేసి మనకి లైనింగ్ బ్లౌజు 500 నుంచి 400 లోపు ఉంటే కనుక ఈ బ్లౌజ్ కోసం స్టిచ్చింగ్ ఛార్జెస్ వచ్చేసి 1000 రూపీస్ దాకా తీసుకోవచ్చు. దీనికి యూజ్ చేసే లైనింగ్ క్లాత్ కానీ అలానే మెటీరియల్ యూజ్ చేస్తాం కదా, బీడ్స్ కానీ లేస్ కానీ, వీటికి సపరేట్గా అయితే స్టిచ్చింగ్ ఛార్జెస్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా నెక్ మిడిల్లో ఉన్న క్లాత్ మొత్తం కటింగ్ చేసేసిన తర్వాత దీన్ని బ్యాక్ సైడ్కి ఫోల్డింగ్ చేసేసి ఒకసారి లైనింగ్ క్లాత్ వైపు నుంచి ఐరన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఐరన్ చేసుకుంటే మనకి డిజైన్ నీట్గా వస్తుంది. నేనైతే ఐరన్ చేయలేదు, డైరెక్ట్గానే స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోకండి. అలానే ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఆల్ ఆప్షన్ క్లిక్ చేసిన వరకు మాత్రమే నోటిఫికేషన్ వస్తుంది. మన ఛానల్కి సంబంధించిన సోషల్ మీడియా లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే కనుక వాటిని ఫాలో చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ డాట్స్ కోసం అని చెప్పేసి ఈ విధంగా మార్కింగ్ చేసేసుకుని 3.5 ఇంచ్ పొడవులు అయితే డాట్స్ వేసేసుకున్నాను. 2 డాట్స్ కూడా. మీరు పైపింగ్ చేయాలనుకుంటే పైపింగ్ చేసుకోవచ్చు. పైపింగ్ చేసుకుని లేస్ని అయితే స్టిచ్ చేసుకోవచ్చు నడుం దగ్గర. నేనైతే నడుం పట్టిని స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. డిజైన్ చాలా సింపుల్గా ఉంటుంది. అలాగే లేటెస్ట్గా ట్రెండ్ అవుతున్న జిమ్మిచూ సారీ బ్లౌజ్ డిజైన్స్ అనమాట. ఇలా బ్యాక్ పార్ట్ మొత్తం కూడా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత ఇప్పుడు మీడియం సైజులో ఉన్న లేస్ని తీసుకుని స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. మీకు లేస్ ఇంట్రెస్ట్ లేకపోతే కనుక స్కిప్ చేసేయండి. అయితే డైరెక్ట్గా నెక్ చుట్టూ కాకుండా నెక్ చుట్టూ కూడా ఒక 1/4 ఇంచ్ అయితే గ్యాప్ ఉంచేసి లేస్ని అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను అనమాట. ఇలా నెక్ చుట్టూ కూడా లేస్ని స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత మనకి డిజైన్ కోసం అని చెప్పేసి 3 ఇంచెస్ లెంత్ విడ్త్ ఉన్న క్లాత్ని అయితే స్క్రీన్లో చూపించిన విధంగా కటింగ్ చేసేసుకుని ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. మనకి నెక్ చుట్టూ ఎన్ని పీసెస్ అయితే అవసరం అవుతాయో అన్నింటినీ కూడా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. మీరు కొంచెం డిజైన్ సైజ్ పెరగాలంటే కనుక నేను ఇక్కడ 3 ఇంచెస్ తీసుకున్నాను కదా, మీరు 3.5 ఇంచ్ కానీ 4 ఇంచెస్ కానీ తీసుకుంటే
ఈ నెక్ చుట్టూ వేసే డిజైన్ మీకు ఇంకొంచెం పెరుగుతుంది. ఇలా కంప్లీట్గా పీసెస్ అన్నీ కూడా స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత ఈ డిజైన్ మొత్తం కూడా నీడిల్తోటి స్టిచ్చింగ్ చేసేయాలి. ఇలా ఒక్కొక్క పీస్ని లేస్ మిడిల్లో ఉంచేసి కొంచెం బిగ్ సైజ్లో ఉన్న బీడ్స్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. మరి ఎక్కువ గ్యాప్ లేకుండా జాగ్రత్తగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇక్కడ డిజైన్ మిడిల్లో ఫ్లవర్ డిజైన్ కోసం అని చెప్పేసి 1.5 ఇంచు వెడల్పులో అయితే క్లాత్ అయితే తీసుకున్నాను. ఇది ఒక 6 ఇంచెస్ అయితే పొడవు ఉంటుంది. ఒక 1/2 ఇంచు మార్జిన్లో ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇక్కడ త్రీ లేయర్స్లో అయితే ఫ్లవర్ని అయితే స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. మీకు ఇంకా ఎక్కువ లేయర్స్ కావాలన్నా సరే క్లాత్ని 1/2 ఇంచు, 3/4 ఇంచు, 1 ఇంచు, 1.5 ఇంచు వరకు మార్జిన్ అయితే పెంచుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి మిడిల్లో ఉండే స్మాల్ సైజ్ ఫ్లవర్, అందు గురించి అని చెప్పేసి 1/2 ఇంచు మార్జిన్లో అయితే స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. ఇప్పుడు సెకండ్ స్టెప్ ఫ్లవర్ కోసం 2 ఇంచెస్ విడ్త్ 11 ఇంచెస్ లెంత్ ఉన్న క్లాత్ని తీసుకుని ఇప్పుడు 3/4 ఇంచు మార్జిన్లో అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. 3/4 ఇంచు వెడల్పు ఉండాలన్నమాట. మనం స్టిచ్చింగ్ చేసే ఫ్లవర్ సైజ్ అనేది కొంచెం పెరుగుతుంది. 3 లేయర్స్లో ఒక్కొక్కటి ఒక్కొక్క సైజులో అయితే స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనకి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ ఏదైనా ఉంటే చివర కటింగ్ చేసేసుకుని ఈ ఫ్లవర్ షేప్ విడిపోకుండా జాగ్రత్తగా చివర మొత్తం స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇలా సెకండ్ లేయర్ కూడా స్టిచ్చింగ్ చేసేసాం కదా. ఇప్పుడు థర్డ్ లేయర్ కోసం 3 ఇంచెస్ విడ్త్ అలానే 10 ఇంచెస్ లెంత్ ఉన్న క్లాత్ని అయితే తీసుకున్నాను. దీన్ని వచ్చేసి 1 ఇంచ్ మార్జిన్లో అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. మీకు ఇంకొంచెం ఫ్లవర్ పెద్దగా కనిపించాలంటే కనుక 1 ఇంచ్ మార్జిన్లో స్టిచ్చింగ్ చేసుకోండి. 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ మార్జిన్లో స్టిచ్చింగ్ చేస్తే మీకు ఇంకా ఫ్లవర్ సైజ్ అనేది చాలా పెరుగుతుంది. నేనైతే 1 ఇంచ్లో స్టిచ్ చేసేస్తున్నాను. ఇలా ఎండింగ్ వరకు కూడా స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనకి సైడ్స్ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో దీన్ని కటింగ్ చేసేసుకుని 3 లేయర్స్లో అయితే నేను ఫ్లవర్ని స్టిచ్చింగ్ చేస్తున్నాను. మీకు ఇంకా కొంచెం పెద్ద సైజ్ కావాలనుకుంటే కనుక అయితే ఈ లేయర్ సైజ్ అయినా పెంచుకోవాలి. లేదంటే కనుక లేయర్స్ అయినా పెంచితే మనకి ఫ్లవర్ సైజ్ అనేది పెద్దగా వస్తుంది. ఇది వచ్చేసి లాస్ట్ లేయర్ అనమాట. ఇలా స్టిచ్చింగ్ చేసిన 3 లేయర్స్ని కూడా కలిపి మిడిల్లో కొంచెం బిగ్ సైజ్లో ఉండే బీడ్స్ని కానీ ప్యాచ్ని కానీ మీ ఇష్టం దేన్నైనా సరే స్టిచ్చింగ్ చేసేయచ్చు. ఇప్పుడు నెక్ మిడిల్లో డిజైన్ కోసం అని చెప్పేసి క్రాస్గా కటింగ్ చేసిన క్లాత్ తోటి డోరీ థ్రెడ్ని అయితే స్టిచ్ చేస్తున్నాను. నెక్ మిడిల్లో ఉన్న డిజైన్ ఉంది కదా, ఈ డిజైన్ కోసం ఇక్కడ క్యాన్వాస్ పేపర్ని అయితే కటింగ్ చేస్తున్నాను. చుట్టూ మనకి స్టిచెస్ కోసం అని చెప్పేసి 1.5 ఇంచ్ వరకు ఎక్స్ట్రా అయితే క్యాన్వాస్ పేపర్ని తీసుకుంటున్నాను. 1.5 కానీ 1 ఇంచ్ వరకు కానీ మీ ఇష్టం క్యాన్వాస్ పేపర్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా కంప్లీట్గా డ్రా చేసుకున్న తర్వాత 2 పీసెస్ని కూడా కలిపి కటింగ్ చేసేసుకోవాలి. ఈ క్యాన్వాస్ పేపర్ని మనం స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత రిమూవ్ చేసేయాలి. క్యాన్వాస్ పేపర్ అలాగే ఉంచేస్తారా అని అడుగుతున్నారు. అలా ఉంచాల్సిన అవసరం లేదు. కంప్లీట్గా స్టిచ్చింగ్ చేసిన తర్వాత క్యాన్వాస్ పేపర్ అయితే రిమూవ్ చేసేయాలి. మనం స్టిచ్ చేసి పెట్టుకున్న డోరీ థ్రెడ్స్ని స్క్రీన్లో చూపించిన విధంగా 1/2 ఇంచ్ గ్యాప్లో అయితే ఈ విధంగా కంప్లీట్గా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి.
ఈ డోరీ థ్రెడ్స్ అన్నీ కూడా 2 సైడ్స్ కూడా ఫస్ట్ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్స్ అన్నీ కటింగ్ చేసేసుకుని స్క్రీన్లో చూపించిన విధంగా ఇలా క్రాస్గా అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనకి క్రాస్గా స్టిచ్చింగ్ చేసుకున్నా లేదంటే స్ట్రైట్గా స్టిచ్చింగ్ చేసుకున్నా సరే ఒక బాక్స్ షేప్ అనేది రావాలి. ఆ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా 2 సైడ్స్ కూడా కంప్లీట్గా స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఏదైతే ఉందో దీన్ని కటింగ్ చేసేసుకుని ఇప్పుడు క్రాస్గా కటింగ్ చేసిన క్లాత్ తీసుకుని పైపింగ్ అయితే చేసేసుకోవాలి. పైపింగ్ కోసం అని చెప్పేసి 1 సైడ్ అయితే నేను స్టిచ్చింగ్ చేసేసుకుంటున్నాను. ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని స్క్రీన్లో చూపించిన విధంగా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. 2 సైడ్స్ కూడా ఈ పీసెస్ రెండింటిని కూడా స్టిచ్చింగ్ చేసుకుని పెట్టుకోవాలి. ఇలా స్టిచ్చెస్ పెట్టుకున్న డిజైన్ ఏదైతే ఉందో దీన్ని నెక్ మిడిల్ నుంచి స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. డిజైన్ ఎప్పుడు కూడా కరెక్ట్గా రావాలంటే నెక్ మిడిల్ నుంచి స్టార్టింగ్ స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఫస్ట్ 1 సైడ్ స్టిచ్చింగ్ చేసేసి తర్వాత ఇంకొక సైడ్ స్టిచ్ చేయాల్సి ఉంటుంది. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అలానే ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఆల్ ఆప్షన్ క్లిక్ చేయడం వల్ల నేను డైలీ అప్లోడ్ చేసే డిఫరెంట్ మోడల్ బ్లౌజ్ డిజైన్స్ని మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలానే వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే కనుక షేర్ చేయడం మర్చిపోకండి. ఈ విధంగా 2 సైడ్స్ కూడా స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ స్టిచ్ చేసి పెట్టుకున్న ఫ్లవర్ ఏదైతే ఉందో దీనికి హ్యాంగింగ్స్ కోసం అని చెప్పేసి 3.5 ఇంచ్ లెంత్ విడ్త్ ఉన్న క్లాత్ని తీసుకుని ఈ క్లాత్ని స్క్రీన్లో చూపించిన విధంగా ఫోల్డింగ్ చేసేసి స్టిచ్చెస్ వేసేసుకోవాలి. ఇది వచ్చేసి నెక్ మిడిల్లో డిజైన్ కోసం అని చెప్పేసి స్టిచ్ చేస్తున్నాను. అలానే హ్యాంగింగ్స్ కోసం ఒక 3 పీసెస్ని అయితే స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ నెక్ మిడిల్లో డిజైన్ కోసం స్టిచ్చింగ్ చేసిన ఈ క్లాత్ని స్క్రీన్లో చూపించిన విధంగా ఎక్కడ కూడా మనకి గ్యాప్ లేకుండా జాగ్రత్తగా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ స్టిచ్ చేసి పెట్టుకున్న ఫ్లవర్ ఏదైతే ఉందో ఈ ఫ్లవర్కి హ్యాంగింగ్స్ని అయితే స్టిచ్ చేయాలి. నేను ఈ డిజైన్ మిడిల్ అయితే బీడ్స్ని అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. మీకు బీడ్స్ ఇంట్రెస్ట్ లేకపోతే కనుక డైరెక్ట్గా స్టిచ్చింగ్ చేసేసి బీడ్స్ లేకుండా బీడ్స్ని స్కిప్ చేసేసినా సరిపోతుంది. నేనైతే కొంచెం మీడియం సైజులో ఉన్న బీడ్స్ అయితే తీసుకుని స్టిచ్చింగ్ చేసేస్తాను. ఇప్పుడు డిజైన్ కింద హ్యాంగింగ్స్ కోసం అని చెప్పేసి 3 హ్యాంగింగ్స్ని అయితే స్క్రీన్లో చూపించిన విధంగా ఇలా స్టిచ్చింగ్ చేసేసుకుని మిడిల్లో ఉన్నదానికి మాత్రం ఒక 5 బీడ్స్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. చుట్టూ ఉన్న వాటికి ఒక 2 కానీ 3 కానీ బీడ్స్ని స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది. తక్కువ క్లాత్లో హెవీ మోడల్ బ్లౌజ్ డిజైన్ స్టిచ్చింగ్ చేసుకోవాలనుకుంటే కనుక ఈ డిజైన్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఫైనల్గా బ్లౌజ్ కంప్లీట్ అయిన తర్వాత లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.